డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో సైబరాబాద్ పరిధిలో చాలా కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 1241 కేసులు పెట్టారు. మియాపూర్ సర్కిల్లో ఎక్కువగా 253 కేసులు పెట్టారు పోలీసులు. తర్వాత కుక్కట్పల్లిలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్ల నుంచి 35 వయసున్న వాళ్లపై అత్యధికంగా 536 కేసులు ఫైల్ చేశారు. మరోవైపు 2 వీలర్ బైకర్స్ పై ఎక్కువగా 938 కేసులు, 3 వీలర్స్ డ్రైవర్స్ పై 21 కేసులు, 4 వీలర్స్ డ్రైవర్స్ పై 275 కేసులు పెట్టారు పోలీసులు. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను సేఫ్గా చేసుకోవాలి. ఖచ్చితంగా మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడపడానికి వీల్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి కూడా కఠినతరంగా ఉంటాయి. ఖచ్చితంగా కేసులు ఫైల్ చేస్తాము అంటూ కూడా నిన్న సైబరాబాద్ పోలీసులు ఇటు సెలబ్రేషన్స్కు ముందు పలు హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నుంచి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేవి సైబరాబాద్ పరిధిలో కొనసాగాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ఈ యొక్క యాక్టివ్ టెస్టులు అనేవి డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించినటువంటి యాక్టివ్ టెస్టులు అనేది చేయడం జరిగింది. ఈ టెస్టుల్లో భాగంగా 8 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు 1241 కేసులు సైబరాబాద్ పరిధిలో నమోదవడం జరిగింది. మనం ఒకసారి ఆ డీటెయిల్స్ అసలు మొత్తం చూసుకున్నట్లయితే ఈ యొక్క 1241 కేసులకు సంబంధించి మొత్తం యువకులు ఎక్కువగా ఇటు 25 నుంచి 35 ఏళ్ల వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పట్టుబడినటువంటి వాళ్ళలో ఈ యొక్క 1241 మంది కేసుల్లో భాగంగా 2 మహిళలు కూడా ఉన్నారు. సో మొత్తం ఏరియా వైజ్గా చూసుకున్నట్లయితే మియాపూర్లో అత్యధికంగా మియాపూర్లో 253 కేసులు నమోదవడం జరిగింది. అలాగే కుక్కట్పల్లిలో కూడా 123 కేసులు, మియాపూర్ తర్వాత 123 కేసులు అత్యధికంగా కుక్కట్పల్లిలో నమోదయ్యాయి. సో ఇలా అనేక మంది యొక్క ఈ కేసులకు సంబంధించి ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులలో పట్టుబట్టడం జరిగింది. ఇక ఏజ్ వారీగా చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు 382 మంది పట్టుబడ్డారు. 26 నుంచి 35 ఏళ్ల వయసు వారు 536 మంది, 35 నుంచి 45 వరకు 239 మంది. ఇట్లా ఎక్కువగా యువకులే పట్టుబట్టడం జరిగింది. అలాగే ఇటు వెహికల్స్ వైజ్గా చూసుకుంటే ఇటు 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఇంకొక 7 అయితే హెవీ వెహికల్స్ను డ్రైవ్ చేసుకుంటూ కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లలో పట్టుబట్టడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించి ఎక్కువగా 2 వీలర్స్ను డ్రైవ్ చేసినటువంటి వ్యక్తుల్లో దాదాపు 938 కేసులు అనేవి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో కేసులు ఫైల్ అవడం జరిగింది. అలాగే 3 వీలర్స్ను డ్రైవ్ చేసుకుంటూ కూడా 21 కేసులు అనేవి నమోదయ్యాయి. 4 వీలర్స్ డ్రైవర్స్ పైన 275 కేసులు నమోదవడం జరిగింది. ఇలా సైబరాబాద్ పరిధిలో దాదాపు 1241 కేసులు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న ఎప్పుడైతే ఈ యొక్క సేఫ్టీగా యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవాలని హెచ్చరించిన తర్వాత ఈ యొక్క మెయిన్ జంక్షన్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క చెకింగ్స్ అనేవి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి చెకింగ్స్ అనేవి చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా ఇది ఈ సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్.